కార్మికులు, కర్షకులు ఐక్యతతో మెరుగైన సమాజం కోసం పునరంకితం కావాలని ఎస్టీయు రాష్ట్ర నాయకులు పి సుబ్బారావు పిలుపునిచ్చారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు కార్మిక వర్గం క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ధైర్యంగానే ప్రతిఘటిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా దేశంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా శ్రామిక మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ దేశ సంపద సృష్టిలో ప్రత్యక్ష పాత్ర సాగిస్తున్నా వారి పట్ల వివక్షత తప్పడం లేదన్నారు. హక్కులు, ఐక్యత కాపాడుకుంటూ దోపిడీ లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని స్థాపించడానికి కార్మిక వర్గం ముందుకు సాగాలని సుబ్బరాజు తెలిపారు. ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మేడే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ సౌజన్యంతో మహిళా కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, రవిశంకర్ పట్నాయక్, ఎస్ శ్రీ నగేష్, ఓం నమశివాయ, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక 4 కిలోమీటర్ల దూరం వచ్చేవారు. ఒకరోజు నేనే అన్నాను ఆయన్ని భయపడుతూనే అయ్యా మీకు చాలా పెద్ద వయసు అయిపోయింది, ఎందుకు శుభ్రంగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు, ఎక్కడన్నా పడితే ఏదన్నా ఇబ్బంది అంటే ఆయన సీరియస్గా ఒకటే అన్నారు, సుబ్బరాజు నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో, చేసేవాడిని చెడగొట్టు. ఆయన భాష అలాగే ఉండేది. మేమంతా ఆయన్ని ఒక తండ్రిలాగే భావించేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులు ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈవేళ మనం కార్మికులు అనేటటువంటి ఎవరు సమాజంలో పట్టించుకొని వ్యక్తులకి ఒక గౌరవం వచ్చింది అంటే అనేక మంది గొప్పవాళ్ళు వాళ్ళ కోసం త్యాగం చేయడం. చెప్పారు మన సుబ్బారావు గారు, సుందరయ్య గారి గురించి చెప్పారు. అనేక మంది మన కాకినాడలో కూడా ఇక్కడ మరలా విశ్వనాథం గారని డాక్టర్ గారు, ఆయన కూడా ఇక్కడ కార్మికుల కోసం, ఆయన డాక్టరు, మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా కార్మికులందరినీ తన ఇంట్లో పెట్టుకొని ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఇంట్లో వండించి పెట్టినటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి. సివికే రావు గారు ఇక్కడే పుట్టారు. ఇలాంటి అనేక మంది గొప్పవాళ్ళు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పనిచేశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి నేను తప్పనిసరిగా చెప్పాలి. మీకు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి చాలా డిమాండ్స్ ఉన్నాయి. నేను కూడా చెప్పాను, కార్మిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి,